ఏ అమ్మా, ఇంత కఠినమైన దగ్గు నేను భరించలేకపోతున్నానమ్మా. అయ్యో, మీ దగ్గు రోజు రోజుకి ఎక్కువ అవుతుందండి. కానీ మీకు జ్వరమేమీ లేదు. అవునా? జ్వరం లేకపోతే నాకు ఈరోజు అన్నం పెట్టవా? గుప్పడి వేడి వేడి అన్నం తిని ఎన్ని రోజులయ్యిందో. అయ్యో, నేనిప్పుడు ఏం చెయ్యను? నా భర్త అన్నం తినాలి అనుకుంటున్నాడు. నేనేం చెప్పను? ఇంట్లో గుప్పెడు బియ్యం కూడా లేదని. ఏమైంది? ఈరోజు నాకు వేడి వేడి అన్నం పప్పు పెడతావా లేదా చెప్పు. ఖచ్చితంగా అండి. వేడి వేడి అన్నం పప్పు పెడతానండి. మీరు పడుకోండి. నేను అక్క దగ్గరికెళ్ళి కొన్ని బియ్యం అడుగుతాను. నేను తర్వాత నా దగ్గరున్నప్పుడు తిరిగిస్తాను. అక్కా, అక్కా! చూసావా, నేను చేపల కూర ఇలా చెయ్యగానే ఆ వాసనకి నువ్వు వస్తావని నాకు తెలుసు. నువ్వు అలాంటి దానివే. ఆ, నేను చేపల వాసన వచ్చి ఇక్కడికి రాలేదక్కా. మళ్ళీ ఏం అడగడానికి వచ్చావు? ఒక గుప్పెడు బియ్యం అడగటానికి వచ్చానక్కా. ఎందుకివ్వాలి నీకు గుప్పడి బియ్యం? మీకన్నీ తెలుసు కదక్కా. ఆయన మంచాన పడి ఎన్ని రోజులైపోయింది. పని కూడా లేదక్కా. ఆయనకి ఈరోజు అన్నం తినాలని అడిగారు. కాని నేను నిజం చెప్తున్నానక్కా. ఇంట్లో ఒక్క మెతుకు కూడా లేదు. మీరు కొంచెం బియ్యం ఇస్తారు కదక్కా, ఒక్క పిడికడు బియ్యం. ఆహాహాహా, నేనేమైనా చెప్పానా రోజు నీకిలా దానం చేస్తానని? లేక ఊడంతా చెప్పానా నేను బియ్యం పంచుతానని? అలా చెప్పకండక్కా. ఏయ్, నేను చెప్పింది బాగా విను. మీలాంటి ముష్టిదానితో మాకే సంబంధం లేదు. ఇంకా నేను వంట చేసేటప్పుడు వచ్చి నా చెవులు తినొద్దు. అయితే బియ్యం ఇవ్వరా అక్కా? చెప్పాగా ఇవ్వనని నీకు. ఒక్కసారి చెప్తే అడ్డం కాదా నీకు? పో ఇక్కడి నుంచి బయటికి. తెలియడం లేదు తిను ఎలాగ నా తోడికోడలయ్యిందో. హే లక్ష్మీమాత, ఇదెలాంటి పరీక్షమ్మా? నేను అక్కని గుప్పడి బియ్యం అడిగితే నన్ను ముష్టిదాన్నని అంటుంది. అమ్మా, ఇదంతా నా తలరాత. హే మహాలక్ష్మి, నాకొంచెం బియ్యం ఇవ్వు. చాలా రోజుల తర్వాత మా ఆయన అన్నం తినాలి అని అడిగారు. నేనిప్పుడు ఆయనకి అన్నం ఇవ్వకపోతే నేను సిగ్గుతో చచ్చిపోతా. దయ చూపిచ్చమ్మా, దయ చూపించు. అబ్బా, ఆహాహాహా, ఎంత రుచిగా ఉంది చేపల కూర. నిజం చెప్తున్నా, నీ చేతిలో ఏదో మాయుందబ్బా. ఈసారి పంట చేతికి వచ్చినప్పుడు నీకు నేను బంగారు హారం చేయిస్తాను, సరేనా? ఆహాహాహా, మా ఆయన ఎంత మంచివారు. మీకు తెలుసా, మీ తమ్ముడు భార్య మా ఇంటికొచ్చింది బియ్యం అడగడానికి. అయితే నువ్వు బియ్యం ఇచ్చావా లేదా? నాకేమైనా పిచ్చా నేను తనకివ్వడానికి? ఒక్కరోజు ఇస్తే రోజు అడుగుతుంది. హా, నిజం చెప్పా. నిజంగా దివ్యా, నీలో చాలా మంచి గుణాలున్నాయి. అన్నం కూడా బాగా చేస్తావు. దాంతోపాటు చాలా తెలివైన దానివి. మీరే నా మీద దయ చూపియకపోతే ఇంకెవరు దయ చూపిస్తారమ్మా? దయ చూపిందమ్మా, దయ చూపింది. మాయా, నేను నీ ముందే ఉన్నాను, ఏడవకు. నేను నీ కష్టం విన్నాను, ఇది తీసుకో. లక్ష్మీ అమ్మ కానుక. నీకు ఎప్పుడు ఏం అవసరం వచ్చినా ఈ కుండని తాగు. నీకు కావాల్సింది మీకు దక్కుతుంది. కాని ఎక్కువ ఆశపడకు. నీకు ఎంత కావాలో అంత తీసుకో. ఇదేంటి? నేనేం చూశాను? ఇదంతా కళ లేకపోతే నిజమా? ఇదేంటి ఈ కుండ? అయితే నేను చూసింది నిజమే. వామ్మో, ఏంటిది? హా, ఇది బంగారమా లేకపోతే బంగారపు పొడా? ఇవి బంగారమే. ఇప్పుడే వెళ్ళి ఈ బంగారాన్ని అమ్ముతాను. నేనేం చూస్తున్నాను? ఈరోజు నా దుకాణానికొచ్చారు. వచ్చాను. కొంచెం మంచినీళ్ళిస్తా. ఇస్తాను, తీసుకో.
తారా? కాని ఒక మాట చెప్పు, ఇంత ఎండలో నా దుకాణానికి ఎందుకొచ్చావు? ఈ బంగారాన్ని అమ్మడానికి వచ్చా. ఇదేంటి? ఇది బంగారపు పొడే. ఆ? నిజం చెప్పు, ఇది నీకు ఎక్కడి నుంచి దొరికింది? మీరనుకోండి ఇది నాకు పైవాడు ఇచ్చిన కానుకని. నాకు దీని బదులు కొన్ని డబ్బులిస్తారా బియ్యం కొనడానికి? అరే, నువ్వు డబ్బు గురించి మాట్లాడుతున్నావు? నీకు ఈరోజు నోట్ల వర్షం కురుస్తుంది. ఉండు ఉండు, నీకిప్పుడే ఇస్తాను. ఇది తీసుకో. ఇదేంటి, కొంతసేపటి క్రితం నా దగ్గర బియ్యం అడిగింది, ఇప్పటికిప్పుడే దీనికి ఇంత బియ్యం ఎక్కడి నుంచొచ్చింది? ఎవరిచ్చారు తనకి ఇంత బియ్యం? లేదు లేదు, నేనెలాగైనా తెలుసుకొని తీరాల్సిందే. అమ్మా లక్ష్మి, మీ కృప వల్ల చాలా రోజుల తర్వాత మా ఇంట్లో అన్నం చేస్తున్నా. బిల్లి ఆయనకి అన్నం పెడతా. మీరిచ్చిన ఆ కుండ రేపటి నుంచి పూజ చేస్తానమ్మా. ఓహోహో, అయితే ఇదా రహస్యం, లక్ష్మీదేవి ఇచ్చిన ఆ కుండ వల్ల. హా, అయితే నేనెలాగైనా ఆ కుండని దొంగలించాల్సిందే. కానీ నాకర్థం కావటం లేదు, ఇందులో నుంచి బియ్యం ఎలా బయటికొచ్చిందబ్బా? ఏంటబ్బా రావట్లేదు, ఇందులో నుంచి బియ్యం బయటికి ఎలా వస్తుందో అర్థం కావటం లేదు. ఓ, నీకేమైంది? ఇలా అరుస్తున్నావు? ఇందులో నుంచి బియ్యం వస్తుందా? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు? అరే అరే, ఇదేంటి, బంగారం చూడండి, ఇందులో నుంచి బయటికి బియ్యానికి బదులు బంగారం వస్తుంది చూడండి. అయ్యో, నాకెంత సంతోషంగా ఉందో. ఇది ఇది నిజంగా బంగారమే. నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావు ఇది? మీ తమ్ముడింట్లో నుంచి. ఒక పని చెయ్యి, ఇంకా ఇదిలిచ్చు. ఎన్నిసార్లు తాకుతున్నావో అంత బంగారం వస్తుంది. హే హే, ఇంకా వెయ్, ఇంకా బంగారం కావాలి నాకు. ఇదంతా అమ్మి మనం ధనవంతునం కాబోతున్నామే దివ్య. ఒక పని చెయ్యి, ఒక మూట తెచ్చి అందులో వెయ్, నేను వెళ్ళి అమ్మి వస్తా. ఆ ముసలి బంగారపు దుకాణంలోనా? అతను ఇంత బంగారం కొనగలడా? లేదు, తన దగ్గర అవ్వదు. మీరు పట్నంకెళ్ళి అమ్మండి. హా, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పు. బంగారపు పొడి కొంటారా? బంగారపు పొడి ఎక్కడుంది? ఇక్కడ చూడండి. తీసుకుంటారా మీరు? ఒక్క మూట బంగారమా? హాహా, మీరు చూడండి, స్వయంగా చూడండి. ఇది నిజంగా బంగారమే. కాని ఇంత బంగారం వీడికి ఎక్కడ్నుంచి దొరికింది? ఖచ్చితంగా ఏదో తప్పుంది. నేను పోలీసులకి చెప్తా. ఇలా చూడు, నా షాప్లో ఇంత బంగారం కొనడానికి డబ్బులేదు. నువ్వు కాసేబాగు, నేను తీసుకొనొస్తా. హా, సరే, మీరు తీసుకొని రండి. ఇతనే ఆ దొంగ. నుంచి తెచ్చావు ఈ బంగారపు పొడి? నేను దొంగని కాదు, ఇది నా బంగారమే. సరే, మరి నువ్వు దొంగవి కాకపోతే ఇంత బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? గుర్తొచ్చింది, ఇది లక్ష్మి అమ్మ కానుక. ఆపద్దం చెప్తున్నావు. కానిస్టేబుల్, ఇతన్ని అరెస్ట్ చేయండి. కానిస్టేబుల్, తన భార్యను కూడా అరెస్ట్ చేయండి. వీళ్ళు నిజం చెప్పేదాకా బాగా కొట్టండి. నేను ఈ కుండని నా దగ్గర పెట్టలేనమ్మా. దీన్ని చూసి అందరికీ ఆశ పూరుతుందమ్మా. నన్ను క్షమించమ్మా. న్యాయం నాకు చాలా నచ్చింది మాయా. నువ్వెప్పుడు చల్లగా ఉండాలి. నీ దగ్గర ఎప్పుడూ ధనం ఉంటుంది. ఇది నా ఆశీర్వాదం.